అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. శక్తిపీఠ క్షేత్రాల మూలగాథలోని కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా సతీ క్షేత్రాల్లో 18 క్షేత్రాలని మరింత ప్రస్ఫుట శక్తి క్షేత్రాలుగా మహర్షులు నిర్ధారించి వాటికి అష్టాదశ శక్తిపీఠాలు అని నామకరణం చేశారు. ఈ శక్తిపీఠాల విషయమై ప్రస్తుతము కొన్ని వాద వివాద గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిజానికి ఈ శక్తిపీఠ క్షేత్రాలు అనాది కాల గర్భంలో అనంతంగానే ఉన్నా కొన్ని చోట్ల ఒకానొక శక్తిపీఠం ఏ ఊళ్ళో ఏ ప్రాంతంలో ఉన్నది ఈనాటి భూభాగరీత్యా నిర్ధారించడం కష్టంగా ఉంది. కొన్ని శక్తిపీఠ క్షేత్రాలు ఏ ఊళ్ళో ఉన్నా ఒకే పేరిట చలామణి అవుతున్నాయి. వాటిలో ఏ క్షేత్రం శ్లోక ప్రమాణ రీత్యా నిర్దేశ స్థలంలో ఉన్నది తెలియడం లేదు. చారిత్రక పౌరాణిక పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేసే వరకు ప్రస్తుతానికి లభిస్తున్న ఆధారాల ప్రకారము కొన్ని శక్తిపీఠ క్షేత్రాలుగా గుర్తించడం జరిగింది. శక్తి క్షేత్రము స్థల మహత్యాలను, క్షేత్రాలకు సంబంధించిన పౌరాణిక గాథలను, క్షేత్ర స్తోత్రాలను తెలుసుకోవడానికి 18 అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాలను 18 శ్లోకాలలో స్తుతించిన పండితులు, ఉపాధ్యాయులు శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున శాస్త్రి గారి ప్రసాద్ శాస్త్రి గారి రచన ఆధారంగా ఈ గ్రంథంలో యొక్క విశేషాలను మనము తెలుసుకోవడం జరుగుతున్నది. కొన్ని శక్తిపీఠ క్షేత్రాలను ప్రత్యేకంగా మహర్షులే ఎంపిక చేసినందువల్ల ఇక్కడ పేర్కొన్న సంఖ్య ఉన్న క్షేత్రాలే అత్యంత శక్తివంతమైనవిగా భావించడం తగదు. ఏ క్షేత్రాన్ని తక్కువగా భావించరాదు. శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ శాస్త్రి గారు రచించిన అష్టాదశ శక్తిపీఠాల శ్లోకము. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓడ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారాణస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అని అష్టాదశ శక్తిపీఠాలు, ఆ క్షేత్రాలు, అక్కడ ఉన్న శక్తిపీఠం అమ్మవారి పేర్లు కూడా ఈయన రచనల ద్వారా తెలిసింది. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలను ఉన్న అమ్మవారిని, ఆ క్షేత్రాన్ని స్మరించడం వలన కలిగే ఫలశ్రుతి కూడా వివరించారు. అష్టాదశసు పీఠేషు యోగ విజ్ఞాన నిర్మితం తాసాం స్మరణ మాత్రేణ మృత్యు దారిద్ర్య నాశనం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వవ్యాధి హరం ఆరోగ్యం సర్వం సంపత్కరం శుభం. ఈ శాంకరీదేవి, కామాక్షీదేవి, శృంఖలాదేవి, చాముండాదేవి, జోగులాంబ, భ్రమరాంబిక, మహాలక్ష్మి, ఏకవేరిక, మహాకాళి, పురుహూతిక, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూప, మాధవేశ్వరి, వైష్ణవీదేవి, మాంగళ్యగౌరి, విశాలాక్షి, సరస్వతి అన్న అష్టాదశ శక్తి రూపాలను స్మరించినంత మాత్రాననే మనకు ఆరోగ్యము, సంపద, మృత్యుబాధలు, శత్రునాశనము తొలగుతాయని ఈ రచనల ద్వారా మనకు తెలిసినది. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.
ఈ ఉత్తమ క్షేత్రాలలో కొన్ని అంతర్ధానం అవుతూ ఉండడము, ఒక్కొక్కప్పుడు ఉపాసకుల బలం వల్ల అవి తిరిగి దర్శనం ఇస్తూ ఉండడం కూడా పరిపాటి. కొన్ని శక్తి క్షేత్రాలు మహాదైవాంశ సంభూతుల వల్ల వేరొక స్థలానికి మారుతుండడంలోనూ అసహజత్వం ఏమీ లేదు. ఉదాహరణకు కాశ్మీరు శారదా శక్తిపీఠము శంకర భగవత్పాదుల కృపా ఉపాసనా బలం వల్ల సురక్షిత ప్రాంతమైన శృంగేరికి